వేములవాడలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లబ్ధిదారులకు పంపిణీ చేస్తే బీఆర్ఎస్ నాయకులకు కండ్లు మండుతున్నట్లు అనిపిస్తుందని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై బీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం వేములవాడలో కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడదామంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరని అన్నారు. మొదటి విడతలో భాగంగా 144 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడం జరిగిందని, రెండో విడతలో 600 పైచిలకు, మూడో విడతలో మిగతా లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని, నిబంధనల ప్రకారమే అర్హులైన పేదలకు పార్టీలకు అతీతంగా ఇండ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా అనవసర ఆరోపణలు మానుకోవాలని, ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండిరాజు, వైస్ చైర్మన్ రాకేష్, నాయకులు సాగరం వెంకటస్వామి, వెంగి మహేష్, పుల్కం రాజు, కూరగాయల కొమరయ్య, మస్తాన్, ఇప్పపుల అజయ్, వంగళ శ్రీనివాస్, అన్నారపు శ్రీనివాస్, కొక్కుల బాలకృష్ణ, అంజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. మేము సర్వే చేస్తే 2600 పైచిలకు ఇండ్లు స్థలాలు లేని వాళ్ళు నిరుపేదలు అని గుర్తించినాం మేము. కాకపోతే ఇప్పుడు ఆ ఉన్న 144 ఇండ్లు ఏవైతున్నాయో అవి ఖరాబ్ అవుతున్నాయి. ఫస్ట్ విడతగా ఒక వార్డుకు 5కి ఇద్దాం, సెకండ్ విడతగా 800 పైచిలకు మందికి ఇద్దాం, 1000 మందికి కంప్లీట్గా అవుతాయి. ఇంకా 1500 మందికి మూడో విడత ఇస్తామని మా ఎమ్మెల్యే గారు ఆలోచన. అది తెలిసి తెలియక 144 మందికి ఇచ్చిళ్ళు. ఇంకా కత్తి మంది ఎటుపోతారు? మీ హయాములే 2000 పైచిలకు మున్సిపల్ నుంచి మేము రిపోర్ట్ తెచ్చుకున్నాం. దానిలో ఉన్న పేర్లే మేము సెలెక్ట్ చేసినాం. బీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి ఇల్లు, బీజేపీ వాళ్ళకి వచ్చినాయి. మరి ఇల్లు కడితే వాళ్ళు ఇప్పుడు కూలగొట్టమంటారా? మరే ఖబర్దార్ చెప్తున్నా, బీజేపీ వాళ్లకు బీఆర్ఎస్ వాళ్లకు ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు కడతలు బేస్మెంట్స్ వేసి లక్ష రూపాయలు సోమంటే నిన్న మాట్లాడిన వాళ్ళ తమ్ముళ్లకు అన్నలకు మరి కూలగొట్టమంటారా? మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వలే ఇల్లు. నిరుపేదలను గుర్తించి మా నాయకుడు చెప్పిండు, ఇట్లాంటి విమర్శలు ఎవరికి తావు లేకుండా ఉండాలని మా నాయకుడు ముందుగా చెప్పిండు. ఫస్ట్ విడతగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో కిరాయికి ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలి, సెకండ్ విడత వాళ్ళకే ఇవ్వాలి, మూడో విడత వాళ్ళకే ఇవ్వాలి. నిరుపేదలకు ఇచ్చినప్పుడే మన కాంగ్రెస్ పార్టీ నా పేరు నిలబడతా అని చెప్పిండు ఆయన. అదేవిధంగా మేము పాలైనాం. మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు వార్డుకు 5 ఉంటే నిరుపేదలను గుర్తించే సెలెక్ట్ చేస్తేనే ఇచ్చాం. నిన్నటి రోజున లిస్టు చూసుకొని మున్సిపాల్లో ఉంటుంది. అంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీసుకోలే, మీరు తీసుకున్నారు, దాచుకున్నారు, దోసుకున్నారు. మొత్తం దళిత బంధు అని 10 లక్షల రూపాయలు ఇస్తే 5 లక్షలు మీకు, 5 లక్షలు బాధ్యునికి ఇచ్చిళ్ళు. 2 లక్షలు మీరు తీసుకోరు, 7 లక్షలు వాళ్ళకి ఇచ్చిళ్ళు. 3 ఎకరాల భూమి ఇస్తారు దళితులకు, అక్కడొక్కరికి ఇచ్చిళ్ళు. చాట్ల తౌడు వచ్చి కుక్కల కొట్లాట పెట్టిళ్ళు. బీసీలకు 1 లక్ష రూపాయలు ఇస్తామని 2 లక్షల ముందు అనే పైసా ఇయ్యలే. 10 ఏళ్ల కాలంలో చెప్పులు అరిగినాయి. మీరు 2 సంవత్సరాల్లో మాకు ఇల్లు ఇచ్చిళ్ళు. మీ కడుపు చల్లకుండా అని కాళ్ళ ఏళ్ళవాడి మా నాయకుని పట్టుకొని ఏడ్చిళ్ళు. పాపం వాళ్ళు మాకెంతో బాధ అనిపించింది. 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, నౌకరు ఇవ్వాలి, సన్న బియ్యం ఇవ్వాలి. మేము గెలిచిన 18-20 నెలలనే మేము రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టినాం, సన్న బియ్యం ఇచ్చినాం, 5 లక్షలు ఎస్సీ 10 లక్షలు పెంచినాం, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ పెట్టినాం, 5 లక్షల రూపాయలు జాగున్న వారికి ఇల్లు కట్టుకోమని ఇస్తున్నాం, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క పని మా నాయకుడు చేస్తున్నాడు. మీకు కళ్ళు కనిపిస్తలేవా? ఆ రోజు మీ కేసీఆర్ 4 సంవత్సరాల ముందు గెలిచిన తర్వాత కళ్ళద్దాలు ఇచ్చిండు. అందులో మీరు చూసుకోలేదా? అద్దాలు పనికి వస్తలేవా? మీకు కళ్ళు కనిపిస్తలేవా అని అడుగుతున్నాం. నిన్న మాట్లాడిన నాయకులు 4 మాట్లాడి నిన్న దమ్ము ధైర్యం ఉంటే రేపు 10 గంటలకు గుడికాడ ఉంటాం మేము. అదే అంబేద్కర్ చౌరస్తా కాడ 10 సంవత్సరాల నుంచి మీ నాయకులు ఏం చేసిలో, మరి 18 నెలల్లో మా నాయకుడు ఎన్ని అభివృద్ధి పనులు చేసిలో మేము చెప్తాం. 2 బైపాసులు చేసినాం, ఒక హాస్పిటల్ కట్టినారు, గబే తప్ప ఏం లేవు మీకు. ఆ రోడ్లు సరిగ్గా చేసి పెట్టలే. 3వ బ్రిడ్జి 3 సార్లు కూలిపోయింది. కడతాం, ఆగురి, ఇంకా టైం ఉన్నది మాకు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. దేవస్థానం అభివృద్ధి చేస్తాం, రోడ్డు వెలుపులు అన్ని చేస్తాం. ప్రతి ఒక్క పని మీకు దిమ్మె తిరిగేలాగా కనిపిస్తాయి.
ప్రజలంతా మీ అంటుంటున్నారు అనుకున్నారు. ప్రజలంతా మా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పోటీ చేసినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీ కథం అయిపోయింది. ఆ బీఆర్ఎస్ లో బీఐపీలో చేరుతున్నారు. ఆ బీఐపీ కథం, మీరు కథం. కాంగ్రెస్ పార్టీ ఒకటి మాకు అండగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి అన్న చెప్పడం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యులు ప్రతినిత్యం ప్రతిరోజు పేద ప్రజల కోసమే అనిత్యం కృషి చేస్తున్న వారిపై మరి అవాక్చవకులు వాడితే మరి రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తామని చెప్పి మేము కాదు, మీకు రాబోయే రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని మేము తెలియజేస్తున్నాం. మరి ఏదైతే ప్రతి ఒక్క అభివృద్ధి పని మీరు అడ్డుకోవాలని చూస్తున్నారు. మరి మొన్న రోడ్డు వెడల్పు, మరి మొన్న బ్రిడ్జి, మరి అదేవిధంగా టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తా అంటే అడ్డుకుంటారు. మరి ప్రజలు చూస్తున్నారు. నిన్నటి రోజున మరి పేద ప్రజలకు ఇండ్లు ఇస్తా అంటే కూడా వారు అది కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి గత 10 సంవత్సరాల్లో ఒక ఇల్లు ఇవ్వని పరిస్థితి. మరి ఈ రోజు 18 నెలల్లోనే గౌరవ శాసనసభ్యులు గారు పేదలను గుర్తించి మరి నిజమైన నిరుపేదలకే ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మరి వారిని ఆదుకోవడం జరిగింది. కావలసినటువంటి ప్రతి ఒక్క అడుగు జాగా లేనటువంటి నిరుపేదకు రాబోయే రోజుల్లో వారి నాయకత్వం, మా నాయకుడు ఖచ్చితంగా గుర్తించి ఈ వేములవాడ పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు లేకుండా చేస్తారని చెప్పి వారు ప్రజలకు హామీ జరిగింది. మరి వారి వెంట ప్రజలు మేమందరం ఎప్పుడు అనిత్యం మేము ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పార్టీలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకు ఇండ్లు పంచిన ఘనత మా ఆర్ శ్రీనివాస్ గారిది. ఇప్పుడు నిన్నటికి నిన్న తెలుస్తుంది మీకు, 40 సంవత్సరాల నుంచి ఏళ్ళ మన నాయకులు ఎక్కడ వేరు, ఒకళ్ళు జర్మనీ వేరు, ఒకళ్ళు హైదరాబాద్ వేరు. మన కేసీఆర్ కుటుంబం అయితే ఒకరొక్కరినక జైలు పోయే పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ కవితమ్మ జైలు పోయొచ్చింది. కేటీఆర్ రెడీలో ఉన్నారు, కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నారు. హరీష్ రావు మొన్న నిన్న తెలుస్తుంది ప్రాజెక్టుల మీద వారు కూడా రెడీ ఉన్నారు జైలు పోవటానికి. వాళ్ళు ఈ భయానికి, ఈ భయభద్రలకు గురై ఈ అభివృద్ధి ఓర్వలేక, ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓర్వలేక వీరు అనుడు సాధ్యం కాదు. ముందు ఎలక్షన్లు వస్తున్నాయి, ప్రజలు బుద్ధి చెప్తారు. గ్రామాన ఒక బూత్కు 20 నుంచి 15 ఇళ్లు స్టార్ట్ అయినాయి. అదేవిధంగా 2 బూతులున్న కాడ 25-30 స్టార్ట్ అయినాయి. అది గమనించుర్రి, మండలాల్లో తిరుగుర్రి, టౌన్లో చూడుర్రి. 3000 ఇండ్లు కాకుండా నిన్నటికి నిన్న 144 ఇండ్లు శాంక్షన్ చేసిన ఘనత మన ఎమ్మెల్యే ఆశీనన్న గారిది. అది చూడాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లలో ఇలాంటి అభివృద్ధి చేయక ఇక్కడ ఉన్నటువంటి గత ఎమ్మెల్యే అందుబాటులో లేక ఈ ప్రాంతం వెనుకబడిపోవడానికి కారణమై ఈరోజు వీరు మమ్మల్ని విమర్శించే స్థాయికి వచ్చిరని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తూ ప్రజలకు మా నాయకుడు ఏం చేస్తుండు, ఎక్కడికి వెళ్తుండు అనేది తెరిచిన పుస్తకంలా అందరికీ తెలియడం జరుగుతుంది. పార్టీలకు అతీతంగా 5 లక్షలకు సంబంధించినటువంటి ఇళ్లకు బీజేపీ కానీ బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలియజేస్తూ ఈ 78 సంవత్సరాల వెనుకబడ్డ దాన్ని ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకుపోతున్నాడు. దాన్ని ఓర్వలేక కొందరు చోటామోటా నాయకులు ఏదో మేము చేస్తే ఏది మా ఉనికి కోల్పోతున్నాం ఇక్కడ, ఇంకా మేము ఊకుంటే ఎట్లా అనేది పచ్చ కామెరలోనికి దేశమంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇక్కడ అభివృద్ధి అనేది కూడా వాళ్ళకు ఎట్లా కనిపిస్తుంది అని అంటే వాళ్ళకి ఎట్లా పచ్చ కామెరలు వచ్చినాయి, అదే దేశమంతా కూడా వాళ్ళకు పచ్చగానే కనిపిస్తున్నది. ఖబర్దార్, ఇంకొకసారి కూడా ఇప్పుడు నిన్న లబ్ధిదారులకి ఈ విషయం తెలిస్తే మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు వాళ్ళే. మా దాకా అవసరం లేదు. ఆ ఆడలు నిన్న ఎవరైతే వాళ్ళ లబ్ధిదారులు ఉన్నారో 144 మంది, అందులో ఏ పార్టీ చూడలేదు, ఏ మతం చూడలేదు. వాళ్ళకేంది అనంటే ఎవరైతే కిరాయికి ఉన్నారో పాపం 20 సంవత్సరాల నుంచి వాళ్ళకు నీడ లేని వాళ్ళకే అది దక్కింది తప్పితే వేరే వాళ్ళకి కాదు. అనవసరంగా మాటలు మాట్లాడద్దు. ఇంకా కూడా ఈ 144తోనే ఆగిపోయేది కాదు. ఇవి ఈ 2600 అప్లికేషన్లు మీరున్న టైముల్లే, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న హయాముల్లే మున్సిపాల్లో పెట్టిన అప్లికేషన్లనే మేము వాటిల్లో నిజమైన లబ్ధిదారులు ఇవ్వాలనేది చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేనోళ్ళు ఉండొద్దు అనేది మా నాయకుని ఆశ, ఆకాంక్ష.
మొత్తం మందికి కూడా పేదలందరికీ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత మా ఎమ్మెల్యే గారిది. ఇందిరమ్మ ఇళ్ళ గురించి నిన్న ఏం మాట్లాడారు అని అంటే అంత కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళకే చేసుకున్నారు అనే భావన వచ్చింది. ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసి అసలు అవగాహన ఉన్నదా లేదా అనేది తెలుసుకోవాలి. ఇలా ఆధార్ కార్డుతోని ఆన్లైన్లో కొట్టిన తర్వాతనే వాళ్ళకు ఇల్లు లేదు, జాగా లేదంటేనే వాళ్ళకు లబ్ధిదారులకు అర్హత ఉంటుంది. ఆ విషయం కూడా తెలియకుండా ఒక మున్సిపల్ చైర్మన్గా ఒక కౌన్సిలర్గా చేసి ఏం మాట్లాడుతున్నారో తెలియని నీచమైన చరిత్ర. అలా ఏంది అని అంటే ఒక మాటలు తప్ప చేతలు లేని వ్యవస్థ. ఎందుకు అనంటే వాళ్ళ నాయకులే మొత్తం జన్వాడ ఓడు, అచ్చుడు జన్వాడు, పక్కపొంటి జిల్లా మంత్రి 10 ఏళ్ళు రాజ్యం వేలిండు. మరి పక్కపొంటి ఇలా పేదల దేవుడు రాజన్న ఉన్నాడు. మరి రాజన్నకు ఏం చేసినావా అంటే ఏం లేదు. ఎక్కడికి పోయిండు? యాదాద్రి గుట్టకు పోయి అక్కడ డెవలప్ చేసిండు. అంటే పేదల దేవుడు అంటే వాళ్ళకు పట్టలేదు, పేదలు అంటే వాళ్ళకు అవగాహన లేదు. అలాంటి భావనలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది అని కూడా నేను మనవి చేసిన. ఇంకొక విషయం చెప్తున్నా, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు లేనివారు ఇవాళ 6500 మంది వేములవాడలో అప్లికేషన్లు ఉన్నాయి. మరి 10 ఏళ్లలో 100 మంది కన్నా 50 మంది కన్నా మీరు ఇచ్చిన నీచమైన చరిత్ర మీది ఇవాళ మేము ఇస్తుంటే కడుపు మంటతో ఎందుకు మాట్లాడుతుర్రు అనేది వాళ్ళు ఆలోచన చేయాలి. ఒక విషయం, ఇవాళ కేటీఆర్ గురించి మాట్లాడుతున్నారు. 40,000 కోట్లు నువ్వు 10 సంవత్సరాలలో ఐటీ ద్వారా తీసుకొచ్చినావు. ఇవాళ 18 నెలల్లో పెద్దలు ఐటీ శాఖ మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు 3,00,000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి 1,20,000 మందికి ఇలా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఇలా ఐటీ శాఖ మంత్రి. ఈ విధంగా చూసుకుంటే ఇలా నువ్వు 10 సంవత్సరాలు ఏం చేసినావో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక జన్వాడ ఫామ్ హౌస్ కొండు, ఒక బయటకు తప్ప నీకు వేరే ఏం లేదు. మీ నాయకులు కూడా మొత్తం అన్ని విధాల మూసుకొని కూర్చోవాలి తప్ప ఈ విధంగా మాట్లాడితే మాత్రం మళ్ళోసారి ఊకుంటామని కూడా మనవి చేస్తున్నాం.